ప్రస్తుతము కోవిడ్-19 యొక్క ఎఫెక్ట్ వలన ప్రపంచ దేశాలన్నింటిలోనూ మరియు భారతదేశంలోనూ ఆర్థిక మందగమనం ఏర్పడింది. దీన్నే మనం ఎకానమీ పరిభాషలో ఎకనామిక్ డిప్రెషన్ లేదా అని పిలుస్తుంటారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజల యొక్క ఆర్థిక స్తోమతను, ఆర్థిక శక్తిని పెంచాలి, కొనుగోలు శక్తిని పెంచాలి. రెండవది, కంపెనీల యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచాలి. ఇలా ఎంటైర్ ఎకానమీలో చలనత్వం అనేది తీసుకురావాలి. ప్రజెంట్ స్టాగ్నేషన్లో ఉంది, అంటే ఎలాంటి కదలికలు లేని ఒక నిశ్చలమైన స్థితిలో ఎకానమీ ఉంది. ఇలాంటి సందర్భాలలో ఎకానమీని స్టిమ్యులేట్ చేయాలి. స్టిమ్యులేట్ చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ ఇండియా దేశంలోకి కరెన్సీ పంప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడే కాదు, ప్రపంచ దేశాలలో ఏ దేశానికైనా ఆర్థిక మాంద్యం అనేది సంభవించినప్పుడు ఆ ఆర్థిక మాంద్యాన్ని ఓవర్కమ్ కావడానికి ఏకైక మార్గం ఏముంటుంది అంటే కరెన్సీని పంపు చేయడము. అంటే ప్రజలకు కావాల్సిన కరెన్సీని అందించినట్లయితే ఆ కరెన్సీ ఫ్లో ద్వారా ఒకవైపు డిమాండ్ సైడ్ ఎకానమీ, మరొక వైపు సప్లై సైడ్ ఎకానమీ అనేది బలోపేతం కావడం జరుగుతుంది. ఒకసారి ఆర్థిక వ్యవస్థను మనం బ్రాడ్గా డిస్కస్ చేసినట్లయితే మనకు మొత్తం ఎకానమీలో రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి డిమాండ్ సైడ్ ఎకానమీ అంటారు, రెండవది సప్లై సైడ్ ఎకానమీ అంటారు. ఈ రెండు సైడ్ ఎకానమీ అనేది బ్యాలెన్స్ అవ్వకపోతే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఒకవేళ ప్రజలకు కావాల్సిన కొనుగోలు శక్తి కల్పించడం జరిగింది, కానీ ఉత్పత్తి తక్కువైనట్లయితే వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి దేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడే సమస్య ఉంటుంది. అలా కాకుండా ప్రజలకు కొనుగోలు శక్తి చాలా తగ్గింది, ప్రజల దగ్గర కెపాసిటీ టు పర్చేస్ లేదు, అట్ ద సేమ్ టైం వస్తువులను ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు అంటే సప్లై సైడ్ ఎకానమీని స్టిమ్యులేట్ చేసినట్లయితే వస్తువుల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది, కానీ వాటి యొక్క అనేది జరగదు. అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఎకానమీలో రెండు వైపులా కూడా కరెన్సీ ఫ్లో అనేది జరగాలి. ఈ కరెన్సీ ఫ్లోను ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు అంటే అనేక విధానాలు అనుసరిస్తుంటారు. అందులో ఒకటి, ప్రజలకే నేరుగా డబ్బులు అందించే విధానం ఉంటుంది. అలా నేరుగా డబ్బులు అందించే ఆ కరెన్సీని ఎకానమీ టెర్మినాలజీలో హెలికాప్టర్ మనీ అని పిలుస్తుంటారు. అంటే డబ్బులను నేరుగా ఉచితంగా ప్రజలకు అందజేయడం జరుగుతుంది. ఈ విధానాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1969లో మిల్టన్ ఫ్రీడ్మెన్ అనే నోబుల్ మొదటిసారిగా దీన్ని ప్రతిపాదించడం జరిగింది. దాని 2002లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఎక్స్ చైర్మన్ బెన్ బెర్నాన్కి అనే తను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి దీని యొక్క విశిష్టతను చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి మనీ అంత మంచిది కాదు ఏ ఎకానమీకైనా. అయితే ఇది కాకుండా దీనికి ఆల్టర్నేటివ్ వే మరొకటి ఉంటుంది. దాని పేరు మనము క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటాము. ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది ప్రపంచంలోని అన్ని రిజర్వ్ బ్యాంక్స్ లేదా సెంట్రల్ బ్యాంక్స్ అనుసరించే విధానం. ఇది కొత్త విధానం కాదు, కొత్త పద్ధతి కాదు. రిజర్వ్ బ్యాంకులు కానీ సెంట్రల్ బ్యాంకులు కానీ ద్రవ్య సప్లైని పెంచుతాయి, ద్రవ్య సప్లైని తగ్గిస్తుంటాయి. దీన్ని సింపుల్గా మనం ఎక్స్పాన్షన్ ఆఫ్ ది మనీ ఫ్లో, కాంట్రాక్షన్ ఆఫ్ ది మనీ ఫ్లో అంటుంటారు. ఇలా చేయడం కోసమని అవసరమైన సందర్భంలో ఎకానమిక్ డిప్రెషన్ పీరియడ్లో కరెన్సీ ఎక్స్పాన్షన్ చేస్తారు. ఒకవేళ కరెన్సీ ఫ్లో విపరీతంగా ఉన్నప్పుడు కరెన్సీని కాంట్రాక్షన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అంశాలు మనకి ప్రధానంగా క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే దాంట్లో వస్తుంటాయి. ప్రతి రిజర్వ్ బ్యాంకు కానీ సెంట్రల్ బ్యాంకు కానీ మనీ ఫ్లోను పెంచడానికి తగ్గించడానికి రెండు పాలసీని అనుసరిస్తుంటాయి. దాని పేరే మనము చీప్ మనీ పాలసీ, డిఆర్ మనీ పాలసీ అని పిలుస్తుంటాము. సులభ ద్రవ్య విధానము అని పిలుస్తుంటాము. సులభ ద్రవ్య విధానము లేదా చౌక ద్రవ్య విధానము ఇందులో భాగమే క్వాంటిటేటివ్ ఈజింగ్. దీనికి గాను రిజర్వ్ బ్యాంకులు లేదా సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తాయంటే వివిధ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న బాండ్లను, సెక్యూరిటీలను కొనుగోలు చేయడము, లేదంటే విత్త సంస్థలు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బ్యాంక్స్ వద్ద ఉండే బాండ్లను, సెక్యూరిటీ పేపర్లను కొనుగోలు చేసి వారికి కావలసిన డబ్బును సమకూరుస్తుంటాయి. ఈ సమకూర్చిన డబ్బును ప్రభుత్వాలు అయితే వారి యొక్క ఆర్థిక కార్యకలాపాల కోసము, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కార్యకలాపాల కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే ఎకానమిక్ యాక్టివిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది ఫంక్షనింగ్ అవుతూ ఉంటుంది. రెండవది, బ్యాంకులకు ఇచ్చినట్లయితే ఆ బ్యాంకులు, విత్త సంస్థలు, బ్యాంకులు అన్నీ కూడా ఒకవైపు ప్రజలకు, మరొక వైపు కార్పొరేట్ రంగానికి, ఉత్పత్తి రంగానికి ఆ మనీని సప్లై చేయడం జరుగుతుంది. ఇలా చేసే ఈ విధానాన్ని మనం క్వాంటిటేటివ్ ఈజింగ్ అని పిలుస్తుంటాము.
ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా జాన్ మేయర్డ్ కీన్స్ అనే ఒక ఎకనామిస్టు ప్రతిపాదించడం జరిగింది. దీన్ని మొట్టమొదటిసారిగా బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఉపయోగించారు. ప్రజెంట్ ప్రపంచంలో ఏ దేశానికి ఆర్థిక మాంద్యం వచ్చినా కూడా ఆ దేశం అనుసరించే విధానమే క్వాంటిటేటివ్ ఈజింగ్. ఇది చీప్ మనీ పాలసీలో భాగము. అంటే ఏంటి అంటే మనీని ఎక్స్పాన్షన్ చేస్తారు. దీనివల్ల క్యాపిటల్ ఫార్మేషన్ జరుగుతుంది, అంటే మూలధనము లేదా పెట్టుబడి విస్తరణ జరుగుతుంది. అయితే ఈ హెలికాప్టర్ మనీ వల్ల కానీ క్వాంటిటేటివ్ ఈజింగ్ వల్ల కానీ మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. దీనిలో ప్రభుత్వం ఆర్బీఐలు ఏం చేస్తాయి అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచుతాయి, డిమాండ్ను పెంచుతాయి, మార్కెట్ను ఉత్తేజితం చేస్తాయి. అయితే ఇలా చేస్తున్న కార్యక్రమంలో హెలికాప్టర్ మనీ అనేది నేరుగా డిమాండ్ పైన ప్రభావితం చూపుతుంది. డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ అని చెప్తుంటారు. ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది ఇండైరెక్ట్గా ఎకానమీ పైన ప్రభావం చూపుతుంది. అయితే దీనివల్ల ఈ రెండింటి వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఎప్పుడు సమస్య ఉత్పన్నం అవుతుంది అంటే సప్లై సైడ్ ఎకానమీ, డిమాండ్ సైడ్ ఎకానమీ ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ కోల్పోతుందో, ఇన్బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ ఉత్పన్నమయ్యే సమస్యలో అతి ప్రధానమైన సమస్య ఏంటి అంటే ద్రవ్యోల్బణము లేదా ఇన్ఫ్లేషన్ అని పిలుస్తుంటారు. రెండవ సమస్య ఏంటి అంటే మన దేశం యొక్క ఏ దేశం అనుసరిస్తే ఆ దేశం యొక్క కరెన్సీ యొక్క విలువ తగ్గిపోతుంది. మూడవ సమస్య ఏంటి అంటే అంతర్జాతీయ మార్కెట్లో మన దేశం యొక్క కరెన్సీ విలువ తగ్గిపోతుంది, కరెన్సీ వాల్యూ డిప్రిషియేషన్ అవుతుంటుంది. ఈ విధంగా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎకానమీని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా బ్యాలెన్స్ చేసినట్లయితే డెఫినెట్గా కరెన్సీ వాల్యూ పటిష్టంగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఉత్పత్తి సంస్థల యొక్క ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం కోసమని ప్రభుత్వాలు మరియు ఆర్బీఐ కలిసి ఒక వినూత్నమైన పద్ధతిలో వాటిని మార్కెట్లోకి స్లోగా పంప్ చేయడము, అవసరమైనంత మేరకు పంప్ చేయడము, వాటిని రెగ్యులర్గా వాచ్ చేయడము, వాటికి సంబంధించిన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడము, ఇలా చేసినట్లయితే ఆర్థిక వ్యవస్థలు మళ్ళీ ఉత్తేజం కావడం జరుగుతుంది. అంత ఈజీ టాస్క్ ఏం కాదు. అయితే ఆ టాస్క్ను రీచ్ కావడానికి అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఎకానమీలో మన భారతదేశ ఎకానమీ చూసినట్లయితే భారతదేశ ఎకానమీలో 3 కేటగిరీ పీపుల్ ఉంటారు. ప్రధానంగా పూర్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, ది రిచ్ ఉంటారు. అంటే ఈ 3 కేటగిరీ పీపుల్ చూసినప్పుడు ఈ ఆర్థిక మాంద్యం సంభవించినప్పుడు కరెన్సీ ఫ్లో చాలా తగ్గిపోవడం వలన పేద వర్గాల వారిపైన తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఈ వర్గాల వారికి ప్రభుత్వము నేరుగా బ్యాంకుల్లో మనీ జమ చేయడం ద్వారా, అగ్రికల్చర్ యాక్టివిటీస్ కల్పించడం ద్వారా, రూరల్ ఏరియాస్లో ఈ లాక్డౌన్ కండిషన్స్ను మెల్లిమెల్లిగా సల్లించడం వల్ల ఆ ప్రాంతవాసులపైన ఈ ప్రభావం కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకన్నా ఎక్కువ ప్రభావం ఎక్కడ ఉంటుందంటే అర్బన్ టౌన్స్లోనూ సిటీస్లోనూ ఎక్కువగా ఉంటుంది. ఈ సిటీస్లో టౌన్స్లో ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ జీవిస్తూ ఉంటారు. అయితే ఈ మిడిల్ క్లాస్ పీపుల్ జీవిస్తూ ఉన్నప్పుడు వారికి ఏ రకమైన ఇన్కమ్ సోర్స్ లేని పక్షంలో వారి యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అర్బన్లో కానీ సిటీస్లో కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, ఇన్కమ్ సోర్స్ చాలా తక్కువ. మరి ఈ లాక్డౌన్ లాంటి కండిషన్ వలన ఒకవేళ వారికి గతంలో వచ్చే ఇన్కమ్ సోర్సెస్ ఈ ప్రజెంట్ రాకపోయినట్లయితే ఎకానమీలో డిమాండ్ సైడ్ ఎకానమీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా మళ్ళీ ఆర్థిక మాంద్యానికి దారితీయచ్చును. అంటే కాబట్టి ఈ సమస్యని ఇరాడికేట్ చేయడం కోసమని రెగ్యులర్గా కమిటీస్ వేసి అధ్యయనం చేస్తూ ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే దాన్ని కంటిన్యూస్గా మళ్ళీ ఎకానమీ అనేది గత స్టేజ్కి వచ్చేంత వరకు స్లోగా మనీ పంపింగ్ చేసుకుంటూ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కొనసాగించినట్లయితే దీని వల్ల ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ వల్ల ప్రయోజనం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా ప్రభుత్వాలు మరియు రిజర్వ్ బ్యాంకులు చర్య తీసుకోవాలని ఆశిద్దాం.